दृष्टि हमने दृष्टि हमने दृष्टि हमने शिव निराकार की आज भी देते हो बाबा पालना साकार की आज भी देते हो बाबा पालना साकार की। साधना और शिक्षा वही है, मधुबन की हर रीत वही। सबके दिलों में पल रही है बाबा तुम्हारी प्रीत वही। तुमसे ही है जीवन में जीवन में जीवन में खुशियाँ सारे संसार की आज भी देते हो बाबा पालना साकार की आज भी देते हो बाबा पालना साकार की। सेवा में सदा साथ का अनुभव सबको कराते रहते हो। अव्यक्त रूप से भी बाबा वरदान देते रहते हो। वसुंधरा पे गूंज रही गूंज रही गूंज रही महिमा तेरे उपकार की आज भी देते हो बाबा पालना साकार की आज भी देते हो बाबा पालना साकार की। भर के जाते सब यहाँ से झोली तेरे प्यार की आज भी देते हो बाबा पालना साकार की आज भी देते हो बाबा पालना साकार की पालना साकार की पालना साकार की। ఓం శాంతి. ఈరోజు బ్రహ్మా బాబా సమానంగా సంపూర్ణంగా తయారు కావటానికి రాయల్ మరియు సింపుల్ విశేషతని ధారణ చేసుకుందాము, అనుభవం చేద్దాము. ఓం శాంతి. నేను కమల ఆసనధారి ఆత్మను
నేను కమల పుష్ప సమాన స్థితిని అనుభవం చేస్తున్నాను. నేను దేహంలో ఉంటూ దేహానికి భిన్నంగా ఈ వికారీ ప్రపంచంలో ఉంటూ వికారాలకి దూరంగా దేహ సంబంధీకుల మధ్యలో ఉంటూ ఆ సంబంధాలకి అతీతంగా కర్మలు చేస్తూ కర్మ ఫలానికి భిన్నంగా వస్తు వైభవాలను ఉపయోగిస్తూ వాటి ఆకర్షణకు భిన్నంగా కమల పుష్ప స్థితిలో స్థితి అయి ఉన్నాను. అందరి మధ్యలో ఉంటూ అన్నీ ఉపయోగిస్తూ అన్నిటి నుండి భిన్నంగా బాబాకు ప్రియమైన ఆత్మగా ఉన్నాను. నేను ఈ కమల పుష్ప స్థితిని ధారణ చేసుకుంటూ దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాల ఆకర్షణకు భిన్నంగా పూర్తి ఆత్మ స్థితిలో స్థితి అవుతూ ఉన్నాను. నేను జ్యోతి స్వరూప ఆత్మను, పరమ పవిత్ర ఆత్మను, ఈ శరీరమనడి మందిరంలో చైతన్య దేవతను, నేను ఆత్మ సూక్ష్మ
స్థూల అన్ని బంధనాలను నెమ్మది నెమ్మదిగా తొలగించుకుంటూ నేను ఈ శరీరం నుండి భిన్నంగా ప్రకాశ శరీరాన్ని ధారణ చేసి మెరిసేటటువంటి డ్రెస్సును ధరించి ఫరిస్తానై ఈ దేహం నుండి దేహ ప్రపంచం నుండి భిన్నంగా పైకి వెళుతూ ఉన్నాను. సూర్య చంద్ర నక్షత్ర మండలమును దాటుతూ ఆకాశమునకు పైన ఉండే సూక్ష్మలోకానికి చేరుకున్నాను. ఆహా, ఈ సూక్ష్మలోకము తెల్లటి ప్రకాశంతో ఎంత సుందరంగా ఉన్నది. ఎంత హాయిగా ఉన్నది ఇక్కడ. సూక్ష్మలోకంలో బాబ్దాదా రెండు చేతులను చాపి నన్ను పిలుస్తూ ఉన్నారు. నేను బాబ్దాదా ఒడిలోనికి వెళ్ళాను. బాబ్దాదా తన చేతులతో నా తలను నిమురుతూ ఉన్నారు. ఎంతో తేలికతనం, ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నది. బాబ్దాదా చేతుల నుండి శక్తి తరంగాలు కరెంటు వలె నా శరీరమంతా ప్రవహించింది. చాలా శక్తివంతంగా తారినట్లుగా అనుభవం అవుతున్నది.
బాబ్దాదా యొక్క ప్రేమపూర్వకమైన దృష్టి నాలోని సంస్కారాన్నంతా కూడా పరివర్తన చేస్తున్నది. బాబ్దాదా యొక్క ప్రేమపూర్వకమైన శీతల దృష్టి నుండి సంస్కారము శీతలంగా దివ్యంగా తారవుతూ ఉన్నది. నాకు కూడా బాబా సమానంగా తయారు కావాలని ప్రేరణ కలుగుతూ ఉన్నది. నేను కూడా బాబా సమానంగా సంపూర్ణంగా సంపన్నంగా తయారు కావాలని దృఢ సంకల్పం చేసుకుంటున్నాను. బాబాలో ఉండే విశేషతలన్నింటినీ నా జీవితంలో నేను ధారణ చేసుకుంటాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నా సంకల్పాన్ని నేను విడిచిపెట్టను. धरती पिरिये धर्म ना छोड़िए భూమి బద్దలైనా కానీ నేననుకున్న సంకల్పం అనుకున్న విశేషతను ధారణ చేసుకుంటాను. నేను కూడా బాబా సమానంగా రాయల్ మరియు సింపుల్ యొక్క విశేషతను ధారణ చేసుకుంటాను. ఎలాగైతే బ్రహ్మా బాబా సాకార సృష్టిలో సింపుల్గా ఉంటూ అందరి ముందర శాంపుల్గా అయ్యారు. సాధారణతలో కూడా మహానత రాయల్టీని అనుభవం చేయించారు. బెగ్గరీ జీవితంలో కూడా నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేశారు. అదే విధంగా నేను కూడా తండ్రిని ఫాలో అవుతున్నాను. మనసా సంకల్పంలో, సంబంధంలో, వ్యవహారంలో, ఉండే విధానంలో అన్నిట్లో సింపుల్గా అవుతున్నాను.
సాధారణతలో కూడా మహానత, రాయల్టీని అనుభవం చేస్తున్నాను. సింపుల్గా అంటే సంపూర్ణ పవిత్రతను ధారణ చేసుకుంటున్నాను. బాబా సమానంగా నిరహంకారిగా కావటమే సింపుల్గా కావటం. బాబా సమానంగా నిక్రోధి, నిర్లోభిగా తారు కావటమే సింపుల్గా కావటం. ఎంత సింపుల్గా ఉంటారో అంతే బ్యూటిఫుల్గా, రాయల్గా ఉంటారు. ఇలా సింపుల్గా తయారు కావటానికి మాయ యొక్క జ్ఞానం నుండి ఇన్నోసెంట్గా, జ్ఞానం నుండి సెంట్గా తయారవుతున్నాను. బాబా సమానంగా రియల్, రాయల్గా తయారవుతున్నాను. బాబా యొక్క దివ్య దృష్టి జాదూ సమానంగా పనిచేసేది. ఆ దివ్య నయనాల నుండి ఇప్పుడిప్పుడే ఫరిస్తా స్వరూపం, ఇప్పుడిప్పుడే పరంధామ నివాసి ఆత్మిక స్వరూపం, ఇప్పుడిప్పుడే స్వర్గం యొక్క సుఖమయ జీవితం అనుభవమయ్యేది. ఇదే విధంగా నేను కూడా బాబా సమానంగా రాయల్ ఆత్మగా అవుతున్నాను. అన్ని కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒక ప్రాప్తి అనుభూతి చేయించేటటువంటి రాయల్టీ ఆత్మగా అవుతున్నాను. ఎలాగైతే బాబా యొక్క వృత్తి అంటే నిరంతరము శుభ భావన, శుభ కామనతో ప్రతి ఒక్క ఆత్మ యొక్క వ్యవహారంలోనికి వచ్చేవారు. రాయల్ దృష్టి అంటే ఫరిస్తా స్వరూపంలో స్థితి అయి ఇతరులను ఫరిస్తా స్వరూపంలో చూసేవారు. కర్మల నుండి నిరంతరము సుఖాన్ని ఇస్తూ సుఖాన్ని తీసుకునేవారు. బ్రాహ్మణ జీవితంలో ఆత్మిక రాయల్టీ ద్వారా ప్రతి మాట నుండి ప్రాప్తి యొక్క అనుభూతిని చేయించేవారు. ప్రతి మాట సమర్థవంతంగా ఫలాన్నిచ్చేటటువంటి సత్వచంగా ఉండేది. నేను కూడా ఇప్పుడు బ్రహ్మ బాబా లాంటి వృత్తి
శక్తి, దృష్టి, కృతిని తారు చేసుకుంటూ ఉన్నాను. బ్రహ్మ బాబా సమానంగా సింపుల్ మరియు రాయల్ యొక్క విశేషతను ధారణ చేసుకోవాలని దృఢ సంకల్పం చేసుకున్నాను. హిమ్మత్తే బచ్చే మదతే బాప్. నా ధైర్యపూర్వకమైన సంకల్పానికి బాబా విశేషమైన దృష్టినిస్తూ నాలో శక్తి నింపుతూ ఉన్నారు. బాబా నుండి శక్తిశాలి కిరణాలను పొందుకొని నేను ఆత్మ పరంధామానికి వెళ్తున్నాను. ఈ పరంధామము ఎరుపు బంగారు వర్ణంతో కూడుకొని చాలా ప్రకాశవంతంగా ఉన్నది. ఇక్కడ శాంతియే శాంతి, పవిత్రతయే పవిత్రత, ప్రకాశమే ప్రకాశము. నేను ఆత్మ శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, పవిత్ర సాగరుడైనటువంటి నా తండ్రికి అతి సమీపంగా ఉన్నాను. శాంతి, ప్రేమ, పవిత్రత, సుఖము, ఆనందము, జ్ఞానము, శక్తి అన్ని కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి. నేను ఆత్మను సంపూర్ణ సతోప్రధానంగా అవుతున్నాను. నేనిప్పుడు నా అనాది స్వరూపంలో స్థితి అయి ఉన్నాను.
నేను నా బాబా. నేను నా బాబా. ఈ ప్రేమ యొక్క అగ్నిలో జన్మ జన్మల యొక్క పాపకర్మలన్నీ భస్మమవుతూ ఉన్నాయి. వికర్మలన్నీ వినాశనమవుతున్నాయి. నేనిప్పుడు హృదయాభిరాముడికి సత్యమైన సీతగా అయ్యాను. బాబా నుండి ప్రేమను, శక్తిని పొందుకొని తిరిగి సాకార సృష్టిలో పాత్రను అభినయం చేయుటకై శరీరంలోనికి ప్రవేశించాను. నేను కమల పుష్ప ఆసనంపై స్థితి అయి ఉన్నాను. ఈ స్థితిని ధారణ చేసుకోవటానికి ఎన్ని రకాల ఆటంకాలు, విఘ్నాలు వచ్చినా అన్నింటినీ సమాప్తి చేసుకుంటున్నాను. నేనిప్పుడు అంగద సమానంగా తయారయ్యాను. ఎవ్వరూ నన్ను సంకల్ప మాత్రం చేత కూడా కదిలించలేరు. ఇంకా నా శక్తిశాలి దృష్టి, మాటలు, కర్మల నుండి అందరాత్మలకి శాంతి, ప్రేమ యొక్క అనుభవం జరుగుతున్నది. అందరాత్మలకి
పరమాత్మను కలుసుకోవాలనే ప్రేరణ కలుగుతూ ఉన్నది. అందరాత్మలు పరమాత్మని పొందుకోవటానికి తపిస్తూ ఉన్నారు. వారందరికీ నేను సత్యమైన మార్గాన్ని తెలియచేస్తున్నాను. అందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపిస్తున్నాను. అందరి జీవితాలను శాంతియుతంగా తయారు చేస్తూ ఉన్నాను. ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చినటువంటి నా తండ్రికి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఓం శాంతి.
एक दिन भाग्य जगाता, राजयोग आत्मा को शिव बाबा से मिलाता, शिव बाबा से मिलाता। ओ जिसके पास ये मोती उसकी किस्मत कभी न सोती, किस्मत कभी न सोती। तू चुग ले रे चुग ले, राजयोग का मोती। मेरे मन के मान सरोवर के ओ हंसा राणा, ओ हंसा राणा। तू चुग ले रे चुग ले, राजयोग का मोती। राजयोग का ध्यान ज्ञान के दीप जलाता, ज्ञान के दीप जलाता। राजयोग मानव के मन को महान बनाता, मन को महान बनाता। ओ जो इस योग को साधे उसकी सदा उन्नति होती, सदा उन्नति होती। तू चुग ले रे चुग ले, राजयोग का मोती। मेरे मन के मान सरोवर के ओ हंसा राणा, ओ हंसा राणा। तू चुग ले रे चुग ले, राजयोग का मोती, राजयोग का मोती, राजयोग का मोती, राजयोग का मोती। ఓం శాంతి. ఈరోజు సాకార మురళిలో బాబా చాలా సుందరమైన విషయాలు చెప్తూ, కొంతమంది పిల్లలకి అనేక విధమైన బంధనాలు ఉంటాయి, కానీ బంధనాలు ఉన్నా కూడా దాన్ని పరిహారం చేసుకునేదానికి ఒక యుక్తి బాబా నేర్పిస్తారు. అంటే ఏంటంటే, మీరు లౌకికంలో బంధనంలో ఉన్న అందరితో కూడా మీరు అన్ని విధాలుగా బాగుండాలి అనుకున్నట్లయితే మీరు సహోదర ఆత్మానిసి గుర్తు చేసుకోవాలి. పరస్పరంలో మనం అందరూ కూడా పరమాత్ముడి యొక్క పిల్లలు, సహోదర ఆత్మలనేసి తెలుసుకుంటే అనేక విధమైన బంధనాల నుండి ముక్తులవుతారు. సామాన్యంగా మనం లౌకికంలో ఏమనుకుంటామంటే, ఏంటి ఈ బంధనాలన్నీ కూడా, భగవంత ఈ బంధనాల నుండి నాకు విడుదల చెయ్యి, ఈ సంసార బంధనాలే వద్దు అనేసి అనుకుంటాం కదా. కానీ ఆ బంధనాల నుండి అతీతంగా ఉండడానికి కోసమే బాబా ఈరోజు విశేషంగా మీరు ఈ పద్ధతిని లేక ఈ అభ్యాసం చేసుకోండి. మనం అందరూ కూడా పరస్పరంలో సహోదర ఆత్మలో అని శుభ భావన మనలో ఉన్నట్లయితే కొన్ని సమస్యలు అక్కడికక్కడికే సమాప్తం అయిపోతుంది అనేసి బాబా విశేషంగా చెప్తూ, మళ్ళా మీ స్వరూపం, ఒరిజినల్ స్వరూపం మీది గుర్తు పెట్టుకోండి. అప్పుడే మీరు సాక్షాత్కార మూర్తులు అవుతారు. మీరెంతో మీలో దైవ శక్తి ఉంది, దాన్ని గుర్తించుకోండి. ఏ కష్టాలు వచ్చినా కూడా అక్కడే వెంటనే దాన్ని పులి స్టాప్ పెట్టండి అంటారు బాబా. ఎప్పుడైతే పులి స్టాప్ పెడతారో అది మళ్ళా ఏమవుతుంది, ఇంకా క్లోజ్ అయిపోతుంది, బలహీనతలన్నీ కూడా దూరం అయిపోతుంది. అంచేతన బాబా చెప్పారు, పులి స్టాప్ పెట్టుకుంటే, బిందు పెట్టుకుంటే అప్పుడు మీరు ఒక పూజ్యనీయులుగా సాక్షాత్కార మూర్తులుగా అవుతారని బాబా తెలిపిస్తూ, మళ్ళా ఈరోజు ఇది 5/1/21 సాకారములు అనమాట. ओम शांति। मीठे बच्चे, तुम्हारे मुख से कभी भी हे ईश्वर
हे बाबा शब्द नहीं निकलना चाहिए. ये तो భక్తి మార్గకి ప్రాక్టీస్. మధురమైన పిల్లలారా, మీ నోటితో ఎప్పుడు కూడా హే ఈశ్వర, హే బాబా అనే మాట వద్దు. ఎందుకంటే ఇది భక్తి మార్గం యొక్క అలవాటు అంటారు బాబా. అది ప్రాక్టీస్ అలా అయిపోయింది కదా, అలా వచ్చేస్తుంది. అయితే కూడా గమనం పెట్టాలి. ప్రశ్న, తుమ్ బచ్చే సఫేద్ డ్రెస్ పసంద్ క్యూ కర్తే హో? ये किस बात का प्रतीक है? మీరు పిల్లలు శ్వేత వస్త్రాన్ని ఎందుకు మెచ్చుకుంటారు? ఇది ఏ విషయం యొక్క గుర్తు? దానికి ఆన్సర్ బాబా చెప్తారు, अभी तुम इस पुरानी दुनिया से जीते जी मर चुके हो, इसलिए तुम्हें सफेद ड्रेस पसंद है. यह सफेद ड्रेस मौत को सिद्ध करता है. ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో అంటే పాత ప్రపంచం నుండి బ్రతికినా కూడా మరణించారు. అందుచేతన మీకు ఈ వస్త్రం అంటే ఇష్టం. ఏ వస్త్రమో? ఏ వస్త్రం చెప్పండి? అందరికి ఇష్టమే కదా, భయపడద్దు. కానీ ఈ వస్త్రం అంటే ఈ శ్వేత వస్త్రం అంటే ఇష్టమే. ఈ శ్వేత వస్త్రము మృత్యుకి సిద్ధం చేస్తుంది. जब कोई मरता है तो उस पर भी सफेद कपड़ा डालते हैं. तुम बच्चे भी अभी मर्जीवा बने हो. ఎవరైనా మరణిస్తే వాళ్ళ మీద ఈ వస్త్రాన్ని వేస్తారు. మీరు కూడా ఇప్పుడు పిల్లలు పునర్జన్మ లేక బాబా చెప్తారు బ్రతికినా కూడా చచ్చిపోయారు అంటారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకి వినిపిస్తున్నారు. ఆత్మిక అక్షరం కేవలం బాబా చెప్తారు. బాబా కూర్చొని పిల్లలకి వినిపిస్తున్నారు. सब अपने को भाई भाई तो कहते ही है, तो बाप बैठ समझाते हैं बच्चों को. सभी को तो नहीं समझाते होंगे. అందరికీ కూడా సహోదరులు అనేసి బాబా వినిపిస్తున్నారు. బాబా కూర్చొని పిల్లలకి తెలిపిస్తున్నారు. అందరికీ కూడా అలా తెలపడానికి అవుతుందా? సబ్ అపన్కో భాయి భాయి కైతే హే, అందరు కూడా స్వయాన్ని సహోదర ఆత్మలనేసి అనుకుంటారు. गीता में लिखा हुआ है भगवान वाचा. अब भगवान वाचा किसके प्रति? भगवान के है सब बच्चे. భగవాన్ వాచాని గీతాలో రాసి పెట్టారు. అది ఎవరి పట్ల? అది భగవంతుడి పిల్లల పట్లనే కదా. वह बाप है तो भगवान के बच्चे सब कौन है? బాబా తండ్రి అన్నారు. భగవంతుడి యొక్క పిల్లలు మనమంతా పరస్పరంలో ఎవరు? సహోదర ఆత్మలే. భగవంతుడు తెలిపిస్తున్నారు, రాజోగాన్ని నేర్చుకోండి. ఇప్పుడు మీ యొక్క బుద్ధి యొక్క తాళము ఓపెన్ అయినది. ప్రపంచంలో మరి ఎవరికి కూడా ఈ ఆలోచనలే ఉండదు. जिन जिन को संदेश मिलता जाएगा वह स्कूल में आते जाएंगे, पढ़ते जाएंगे. ఎవరెవరికైతే బాబా సందేశం లభిస్తుందో వాళ్ళు స్కూల్కి వస్తారు, మళ్ళా చదువుకుంటూ ఉంటారు. ప్రదర్శనలో చూస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రదర్శన చూసాము, మళ్ళీ ఇంకొద్దిగా జ్ఞానం వినాలి అని అనిపిస్తుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, గీత జ్ఞానదాత శివ భగవాన్ వాచ మొట్టమొదట వాళ్ళకి తెలిపించాలి. వీళ్ళకి వినిపించే వాళ్ళు ఎవరు అని అర్థం చేపించాలి. వహ సుప్రీం సోల్ ज्ञान का सागर निराकार है, वह तो है ही सत्य. సుప్రీం జ్ఞాన సాగరుడు నిరాకారుడు, వారు సత్యమైన వారు. వారు సత్యమే వినిపిస్తారు. फिर उनसे और कोई प्रश्न उठ नहीं सकता. पहले तो इस पर समझाना है, हमको परमपिता परमात्मा ब्रह्मा ద్వారా రాజోగ్ సిక్లాతే. మొట్టమొదట ఇది చెప్పండి ఏంటంటే పరంపిత పరమాత్ముడే మనకి బ్రహ్మ ద్వారా రాజోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది రాజ్య పదవిని పొందేది. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వాళ్ళకందరికీ కూడా తండ్రి బాబాయే కదా, పార్లౌకిక తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు. वही सबसे बड़ी अथॉरिटी है, तो फिर दूसरा कोई प्रश्न उठ ही नहीं सकता. ఎప్పుడైతే భగవంతుడే గొప్ప అథారిటీ వాళ్ళు అనేసి అనుకుంటే వేరే క్వశ్చన్స్ ఉండదు కదా. వహే పతిత్ పావన్. तो जब वह यहाँ आते हैं तो जरूर अपने टाइम पर ही आएंगे.
ఎప్పుడైతే భగవంతుడు వస్తారో వాళ్ళ సమయానుసారంగా వస్తారు. तुम देखते भी हो वह यही महाभारत लड़ाई है. विनाश के बाद फिर వైస్తస్ దునియా होती. అదే మహాభారత యుద్ధం జరుగుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. తర్వాత వినాశం తర్వాత ఏమవుతుంది? నిర్వికారి ప్రపంచం వస్తుంది. ఇది వికారి ప్రపంచమైనది. यह मनुष्य नहीं जानते कि भारत ही वैश्लेष था. कुछ भी बुद्धि चलती नहीं है. गॉड्रेज का ताला लगा हुआ है. उनकी चाबी एक बाप के पास है, इसलिए उनको ही ज्ञानदाता दिव्य चक्षुविदाता कह जाता है. చూడండి, భగవంతుడికి జ్ఞానదాత అంటాం, చర్మ చక్షువిదాత, దివ్య చక్షువిదాత అంటాం. అవునా లేదా? ఎందుకంటే బాబా ఇక్కడ ఏమంటారంటే అందరి యొక్క బుద్ధికి తాళం వేసుకొని ఇస్తున్నారు. ఆ ఒక తాళం చేయి ఎవరి దగ్గర ఉంది అంటే బాబా దగ్గర ఉంది. అందుచేతన బాబాకి ఏమంటారు? జ్ఞానదాత, దివ్య చక్షు విదాత అనేసి చెప్తారు. జ్ఞానం యొక్క 3 నేత్రం బాబా ఇస్తారు. ఇది కూడా ఎవరికి తెలీదు. మీకు ఇప్పుడు చదివించేటటువంటి వారు ఎవరనేసి దాదా సమజ్ లేతే తబ్ టీకా కర్తే. వీళ్ళకి చదివించే వాళ్ళు భగవంతుడు అనేసి అర్థం చేసుకోలేక బ్రహ్మాయే వీడికి దాదా లేఖరాజ్ వినిపిస్తున్నారు అనేసి అనుకుంటారు. అందుకోసమే విమర్శిస్తూ ఉంటారు. कुछ ना कुछ बोलते हैं, इसलिए पहली बात ही वह समझाओ. इसमें लिखा हुआ भी है भगवान वाचा वह ट्रुత్. అందుకోసమే ఫస్ట్ ఇది చెప్పేసేయండి. ఏంటంటే ఇందులో రాసి ఉన్నది భగవాన్ వాచ, శివ భగవాన్ వాచ అనేసి. మళ్ళా భగవంతుడే సత్యమైన వారు. బాబా ఏం చెప్తారంటే, నేను పతిత పావనుడు శివుడు, నేను పరంధామం నుండి వచ్చాను ఈ సాలిగ్రామాలకంతా కూడా చదివించడానికి కోసం. బాబా జ్ఞాన సాగరుడైనారు. సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానమంతా వినిపిస్తున్నారు. ये शिक्षा अभी तुमको ही बेहद के बाप से मिलती है. वही सृष्टि के रचयिता है, पतित सृष्टि को पावन बनाने वाला है. అనంతమైన తండ్రి బాబా ఒక్కరే అయినారు. తర్వాత ఈ పతిత సృష్టిని బాబా ఏం చేస్తున్నారు? పావనంగా చేస్తారు. నన్ను మీరేమని పిలిచారు? పతిత పావన రండి అనేసి పిలిచారు కదా. అందుచేతన మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని తెలిపించండి. పరంపిత పరమాత్ముడితోడు మీకేం సంబంధం ఉందనేసి కనుక్కోండి. వాళ్ళే కదా సత్యమైన వారు. నరం నుండి నారాయణగా అయ్యేటటువంటి సత్య జ్ఞానాన్ని బాబా తెలిపిస్తూ ఉన్నారు. పిల్లలకి కూడా అర్థమైపోయింది బాబా ఎవరు? సత్యమైన వారు. బాబీ సత్యఖండ బనాతే, మళ్ళా బాబాయే సత్యఖండాన్ని తయారు చేస్తారు. तुम नरसिंह नारायण बनने यहाँ आते हो, बैरिस्टर पास जाएंगे समझेंगे हम बैरिस्टर बनने वाले हैं. నర నుండి నారాయణగా కావడానికి కోసమే ఇక్కడ వచ్చేది. బైరిస్టర్ దగ్గర వెళ్తారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? నేను లాయర్ కావడానికి కోసమే ఇక్కడ వచ్చాను అనేసి అనుకుంటారు కదా. ఇప్పుడు మీ పిల్లలకి అర్థమైపోయింది, నిశ్చయం ఉంది, భగవంతుడే నాకు చదివిస్తున్నారనేసి. కై నిశ్చయ करते भी है फिर संशय हो जाते हैं. तो उनको सब मनुष्य कहते हैं, क्या कहते हैं? నిశ్చయం ఉంటుంది, వాళ్ళు చదువుకుంటారు. నిశ్చయం చదువుతూ నిశ్చయంలో ఉంటూ కొంతమందికి సంశయం వచ్చేస్తుంది. ఆ సంశయం వచ్చేస్తే వాళ్ళు ఏం వెళ్ళిపోతారు. అప్పుడు మనుషులు అడుగుతారు, ఏమంటే ఏంటండి మీరు ముందు చెప్పేవారు కదా భగవంతుడే నాకు చదివిస్తారనేసి, మరి ఫిర్ భగవాన్ కో క్యూ చోట్ ఆయు, భగవంతుడిని ఎందుకు వదిలేసి వచ్చేసినారు? సంశయ్ ఆనేసి హీ భాగర్తి హో జాతే. మొత్తంలో ఎప్పుడైతే బాబా మీద సంశయం వచ్చేస్తుందో అప్పుడు వాళ్ళు ఏమైపోతారు? బాబా జ్ఞానం నుండి వంచితులుగా అయిపోతారు, అంటే వెళ్ళిపోతారు. కోయినా కోయి వికర్మ కర్తే, అంతేకాకుండా ఏదో ఒక వికర్మలు పాపకర్మ చేస్తారు. భగవాన్ వాచ కామ మహాశత్రు, దీని మీద విజయాన్ని ప్రాప్తి చేసుకుంటే మీ జగత్తే జీతులు అవుతారు. ఎవరైతే పావనలుగా అవుతారో వాళ్ళే పావన ప్రపంచానికి వస్తారు. అందరూ కూడా చెప్పండి. బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎవరైతే పావనులుగా తయారవుతారో వాళ్ళే పావన ప్రపంచానికి వస్తారు. మనమంతా వెళ్ళాలా వద్దా? అయితే విషయ వికారాల మీద విజయం ప్రాప్తి చేసుకోవాలి. ఇది రాజయోగం యొక్క విషయం. మీరు ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ రాజ్యం చేస్తారు కదా. బాకీ जो भी आत्माएं है वो अपने हिसाब किताब चुक्त कर वापस अपने घर चली जाए. మీరేమో మీ యొక్క రాజ్యానికి వస్తారు. మళ్ళా మిగతా ఆత్మలందరూ కూడా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు? తన
లెక్కాచారం అంతా సమాప్తం చేసుకొని వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. వాపస్ అంటే ఎక్కడికి? పరంధామానికి. ఇది ఎలాంటి సమయం అంటారు బాబా? ఎలాంటి సమయం ఇప్పుడు జరుగుతూ ఉండేది? ఇది తీర్పు సమయము అంటారు బాబా. ఇప్పుడు బుద్ధి ఏం చెప్తుందంటే సత్యుగ స్థాపన తప్పకుండా అవుతుంది. పావన ప్రపంచంలో ఏమంటారు? పావన ప్రపంచానికి సత్యుగం అనేసి చెప్తారు. बाकी सब मुक्ति धाम में चले जाएंगे, उनको फिर अपना पार्ट रिपीट करना है. तुम भी अपना पुरुषार्थ करते रहते हो. ఇప్పుడు ప్రతి వాడు కూడా తన యొక్క పాత్ర అభినయిస్తున్నారు, రిపీట్ అవుతా ఉంది. ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చేస్తున్నారు పావన్ పన్ और पावन दुनिया का मालिक बनने के लिए. मालिक तो सब अपन को समझेंगे ना. प्रजा भी मालिक है. అవి ప్రజా భీ कहती है ना हमारा भारत. ప్రజలు కూడా నా భారతం అనేసి అని చెప్పుకుంటారు కదా. బడే తో బడే మనుష్య సన్యాసి ఆది భీ कहते हैं हमारा भारत. పెద్ద గొప్ప సన్యాసులు కూడా ఏమనుకుంటారు? మన భారతం అంటారు. తుమ్ సమజ్తే హో ఇస్ సమయ భారత్ మే సభీ కైసే హే. ఇప్పుడు మీ పిల్లలకు అర్థమైపోయింది ఈ సమయంలో భారతంలో ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు? నరకవాసులుగా అయిపోయారు. ఇప్పుడు స్వర్గవాసులుగా తయారవ్వాలి అన్నట్లయితే మళ్ళా రాజయోగాన్ని నేర్చుకోవాల్సి పడుతుంది. సబుతో స్వర్గవాసినే బనేంగే. అలా అనేసి అందరూ స్వర్గవాసులు అయిపోతారా? అది లేదు. యహ అభి జ్ఞాన్ ఆయా హై. ఇప్పుడు ఈ జ్ఞానం మనకి అర్థమైంది కదా. అందరూ కూడా స్వర్గవాసులుగా తయారు కాలేరు, బాబా పిల్లలు మాత్రమే అవుతారు. वे लोग जो सुनाते हैं शास्त्र सुनाते हैं वह ఏ శాస్త్రంకి అథారిటీ. వాళ్ళు లౌకికంలో శాస్త్రాలు వేదాలు ఇవన్నీ తెలిపిస్తారు, అదంతా అదే అథారిటీ. బాబా ఏమంటారంటే ఈ భక్తి మార్గంలో వేద శాస్త్రాలంతా కూడా చదువుకొని మీరు ఎక్కడ వచ్చేసినారు? ఇప్పుడు కిందికి వచ్చేసినారు. ये सब है भक्ति मार्ग. बाप कहते हैं जब भक्ति मार्ग पूरा होगा तभी मैं आऊंगा. భక్తి మార్గం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు నేను వస్తాను. బాబా వస్తారా? అర్థమైపోయింది కదా. బాబా ఏం చేస్తారు? వచ్చేస్తున్నారు. मुझे ही आकर सब भक्तों को भक्ति का फल देना है. మెజారిటీ తో భక్తుం కి హే. మెజారిటీ ప్రపంచంలో భక్తులే ఉన్నారు. అందరూ కూడా నన్నే పిలుస్తారు. ఏమని? ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. భక్తుల యొక్క నోటితో ఓ గాడ్ ఫాదర్, హే భగవంత అని తప్పకుండా వస్తూనే ఉంటుంది. భక్తి और ज्ञान में तो फर्क है. तुम्हारे मुख से कभी हे ईश्वर हे भगवान ये अक्षर नहीं निकलेंगे. భక్తి మార్గంలో వాళ్ళ నోటితో ఏం చెప్తారు? హే భగవంత, హే ఈశ్వర అంటూ ఉంటారు. అయితే మీ నోటిలో ఇలాంటి మాటలు ఇప్పుడు రాదు. మనుషులతో ఆదా కల్పకి ప్రాక్టీస్ పడి హే. మనుషులకి అర్థకల్పం తాలూకా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు మీకు తెలిసిపోయింది వారు నాకు తండ్రి అయినారు. తుమ్కో హే బాబా తొడి కర్నా హే. బాబా అడుగుతారు, హే బాబా అనేసి మీరు నన్ను ఏం పిలిచే అవసరం ఉందా? बाप से तो तुमको वर्षा लेना है. पहले तो ये निश्चय हम बाबा से वर्षा लेते हैं. बाप बच्चों को वर्षा लेने का अधिकारी बनाते. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బాబా మన పిల్లల్ని ఆస్తిని పొందుకునేటటువంటి వారుగా తయారు చేస్తున్నారు. సరేనా? ఊరికే బాబా స్మృతి, బాబా ఏమో నేను ఆస్తి ఇచ్చేస్తాను పిల్లలారా నన్ను గుర్తు చేసుకోండి అనేస్తారు అనుకోండి. అంత మాత్రానికి మనం వినేస్తామా? లేదు కదా. ఎంత తయారు చేయాలి బాబా మమ్మల్ని. అప్పుడు తయారు చేస్తే మాత్రమే బాబా యొక్క ఆస్తికి మనము అధికారులుగా అవుతాం. మీకందరికీ తెలుసు, ఇప్పుడు మనము మన ఇంటి నుండి వచ్చాము. మనమందరూ కూడా యాక్టర్స్ ఇక్కడికి శాంతిధామ నుండి వచ్చాము. ఇక్కడ పాత్ర అభినయించడానికి కోసము. हम आत्मा यहाँ के रहवासी नहीं है. वह एक्टर्स यहाँ के रहवासी होते हैं. फिर घर में जाकर ड्रेस बदल कर పాట బజాతే హే. మనం ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కాదు. లౌకికంలో యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళనే. వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి నుండి వస్తారు, బట్టలని అంటే వస్త్రాలని చేంజ్ చేసేసి యాక్ట్ చేస్తారు. మళ్ళా ఇంటికి అదే విధంగా వస్త్రాన్ని చేంజ్ చేసుకుని వెళ్ళిపోతారు. तुम तो समझते हो हमारा घर శాంతిధామ్ है, वहाँ हम वापस जाना है. మనకి ఇప్పుడు తెలిసిపోయింది మన ఇల్లు శాంతిధామ్, మళ్ళా మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి.
ఎప్పుడైతే అందరూ యాక్టర్స్ స్టేజ్ మీద వచ్చేస్తారో అప్పుడు బాబా వచ్చి అందరికి కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అందుకోసమే బాబాకి ఏమంటారంటే లిబరేటరు, గైడ్ అనేసి కూడా చెప్తారు. దుఃఖహర్త, సుఖకర్త అనేసి చెప్తారు. ఇంతమంది మనుషులకి ఎక్కడ తీసుకువెళ్తారు మీరే ఆలోచించండి. పతిత పావనుడికి పిలిచారు కదా, ఎందుకోసం పిలిచారు? మీ మృత్యు కోసమే పిలిచారు. దుఃఖం యొక్క ప్రపంచంలో ఉండడానికి సాధ్యమే లేదు. ఇస్లియే కైతే హే ఘర్ చలో, అందుచేతన మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళమనేసి చెప్తారు. ये सब मुक्ति को ही मानने वाले हैं. भारत का प्राचीन राजयोग भी कितना मशहूर है. विलायत में भी जाते हैं प्राचीन राजयोग सिखलाने. అయితే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే అందరూ కూడా భక్తిలో ఉండేటటువంటి వారు ఇంచుమించు ముక్తిని కోరుతూ ఉంటారన్నమాట. భారతంలో ప్రాచీన రాజయోగము ఎంత ప్రసిద్ధంగా ఉంది. విలాయత్కి వెళ్తారు ప్రాచీన రాజయోగాన్ని నేర్చుకునే దానికోసం. వాస్తవంలో హఠయోగిలు రాజయోగాన్ని అర్థం చేసుకోలేకపోతారు. ఉనకా యోగి హీ రాంగ్ హై, ఇస్లియే తుమే జాకర్ సచ్చా రాజయోగ్ సిఖానా హై. వాళ్ళ యొక్క యోగమే అసత్యమైనది, అందుచేతన మీరు వెళ్ళి రాజయోగాన్ని నేర్పించండి. मनुष्यों को सन्यासियों की कफनी देख उनको कितना मान देते हैं. మనుషులు సన్యాసుల యొక్క వస్త్రాన్ని చూసేసి, కాషాయ వస్త్రాన్ని చూసి ఎంత గౌరవిస్తారు. बौद्ध धर्म में भी सन्यासियों को कफनी पहनी हुई देख उनको मानते हैं. सन्यासी तो बाद में होते हैं, सन्यासी तो बाद में होते हैं. बौद्ध धर्म में भी शुरू में कोई सन्यासी नहीं होते हैं. బౌద్ధ ధర్మంలో కూడా సన్యాసుల్ని గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కాషాయ వస్త్రాన్ని చూసేసి. సన్యాసులు తర్వాత అవుతారు. బౌద్ధ ధర్మము ప్రారంభం నుండి సన్యాసులేం కాదు. జబ్ పాప బడతా హై బౌద్ధ ధర్మమే తబ్ సన్యాస ధర్మ స్థాపన అవుతాయి. ఎప్పుడైతే పాపాలు ఎక్కువ అభివృద్ధి అవుతుందో అప్పుడు బౌద్ధ ధర్మస్థులు సన్యాస ధర్మాన్ని స్థాపన చేస్తారు. शुरू में तो वह आत्माएं ऊपर से आती है, उनकी సంఖ్య आती है. ప్రారంభంలో పై నుండి ఆత్మలు వస్తారు, వాళ్ళ సంఖ్యలు కూడా వస్తారు. शुरू में सन्यास सिखलाकर क्या करेंगे, సన్యాస్ హోతా హై బాద్. ప్రారంభంలోనే సన్యాసత్వం ఏం నేర్పిస్తారు, తర్వాత అవంతా జరుగుతుంది. यहाँ भी यहाँ से कॉपी करते हैं. क्रिश्चियन में भी बहुत है जो సన్యాసిयों का मान रखते हैं. ఇది కూడా ఇక్కడ నుండినే కాపీ చేస్తారు. అర్థమైందా? అయితే క్రిస్టియన్స్లో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు సన్యాసికి గౌరవిస్తారు. కఫనికి జో పరభాస్ హై వహ హఠయోగికి హై. అయితే సన్యాసుల యొక్క డ్రెస్ ఏమన్నదో అది హఠయోగిలది కూడా అవుతుంది. तुमको तो घर बार छोड़ना नहीं, ना कोई सफेद कपड़े का बंधन है, परंतु सफेद अच्छा है. మీరేం ఇల్లు వాకులు వదిలేసుకునేది అవసరం లేదు. మళ్ళా శ్వేత వస్త్రాలని కూడా బంధనం లేదు. అయితే కూడా వైట్ డ్రెస్ మంచిది. తుమ్ భట్టి మే రహే वो तो ड्रेस भी यह हो गई. ఆజ్కల్ సఫేద్ బహుత్ పసంద్ కర్తే. మీరు భట్టిలో ఉండేవారు, అప్పుడు ఈ వస్త్రాలు బాగుంటా ఉండింది. వర్తమాన సమయంలో అందరూ కూడా ఈ వస్త్రాన్ని ఒప్పుకుంటారు, అంటే బయట. मनुष्य मरते हैं तो भी सफेद चादर डालते हैं, तुम भी अभी मर्जीवा बने हो तो సఫేద్ డ్రెస్ अच्छी है. బాగా చూడండి ఎంత నైస్గా చెప్తారు కదా. ఎవరైనా శరీరం వదిలేసినా కూడా ఏం చేస్తారు, ఆ శవం మీద వైట్ వస్త్రాన్ని కప్పేస్తారనమాట. అలాగే మీరు కూడా ఇప్పుడు ఏమయ్యారు, మర్జీవా అయినారు కదా, అందుచేతన ఈ డ్రెస్సు మంచిదే అంటారు, వైట్. तो पहले कोई भी बाप का परिचय देना है. 2 बाप है, यह बातें समझने में टाइम लेते हैं. प्रदर्शनी में इतना समझा नहीं सकेंगे. सत्य में होता है एक बाप. इस समय तुमको 3 बाप है, क्योंकि भगवान आते हैं प्रजापिता ब्रह्मा के तन में. वह भी तो बाप है सबका.
అయితే మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని తెలిపించండి. ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఇవన్నీ విషయాలు తెలుసుకునేదానికి కొంత టైం పడుతుంది. ప్రదర్శనలో కూడా ఇన్ని విషయాలు తెలిపించలేరు కదా. సత్యంలో ఉండేదే ఒక్క తండ్రి ఉంటారు. ఈ సమయంలో అంటే సంగమయుగంలో ముగ్గురు తండ్రి ఉన్నారు. ఎందుకనగా పరంపిత శివుడు ప్రజాపిత బ్రహ్మ యొక్క శరీరంలో అవతరించి మళ్ళా వాళ్ళు కూడా తండ్రి అందరికీ కూడా కదా. ప్రజాపిత బ్రహ్మ బాబా కూడా లౌకిక తండ్రి కూడా ఉన్నారు. మంచిదే. అబ్ తీనో బాప్సే ఊంచ వరుస కిస్కా. ముగ్గురు తండ్రులు ఉన్నారు కదా. ఈ ముగ్గురు తండ్రిలో ఉన్నతమైన ఆస్తి ఎవరిచ్చేది చెప్పండి. ఇప్పుడు చెప్పేస్తారులేండి మీరు. ఎవరిస్తారంటే నిరాకార బాప్ వరుస కైసిదే. నిరాకార తండ్రి ఆస్తి ఎలా ఇస్తారు? వహ ఫిర్ దేతే హే బ్రహ్మ ద్వారా. ఎలా ఇస్తారు? బాబా బ్రహ్మ బాబా తండ్రి మూలక బాబా ఆస్తి ఇస్తారు. इस चित्र पर तुम बहुत अच्छी रीति समझा सकते हो. शिव बाबा निराकार और यह प्रजापिता ब्रह्मा आदिदेव ग्रेट ग्रेट ग्रैंडफादर. बाप कहते हैं मुझे शिव को तुम ग्रेट ग्रेट ग्रैंडफादर नहीं कहेंगे. ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. బాబా ఏమంటారంటే నన్ను శివుడికి మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనేసి చెప్పరు. నేను అందరికీ కూడా తండ్రి అయినాను. యహ ప్రజాపిత బ్రహ్మ తుమ్ హోగే సబ్ భాయ్ బే. ప్రజాపిత బ్రహ్మ వాళ్ళకి మనమందరూ కూడా ఎవరైనా సహోదర సహోదరులు. భలే స్త్రీ పురుషులు ఉన్నారు. అయితే కూడా బుద్ధితో అర్థం చేసుకోండి ఏమని. మనమంతా కూడా పరస్పరులు ఎవరు? సహోదర సహోదరులు. బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నాము. సో భాయి బెహన్ ఆపస్ మే క్రిమినల్ అలర్ట్ కర్నా సకే. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్. సహోదరులు అన్న తర్వాత పరస్పరంలో చెడు దృష్టి ఉండరాదు. अगर दोनों की आपस में विकारी दृष्टि खींचती है तो फिर गिर पड़ते हैं, बाप को भूल जाते हैं. పరస్పరంలో ఇద్దరు యొక్క దృష్టి వికారి దృష్టి లాగుతూ ఉన్నట్లయితే మళ్ళా కింద పడిపోతారు, బాబాని మర్చిపోతారు. బాబా ఏమంటారంటే మీరు నా పిల్లలయ్యి ముఖాన్ని నల్లగా చేసుకుంటారా అంటారు బాబా. बेहद का बाप बच्चों को बैठ समझाते हैं तुमको यह नशा चढ़ा हुआ है, जानते हो गृहस्थ व्यवहार में भी रहना है, लौकिक संबंधियों को भी मुंह देना पड़ता है, तोड़ निभाना है. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, లౌకిక సంబంధంతో కూడా చక్కగా ఉండాలి. అర్థమైందా? తర్వాత లౌకిక్ బాప్ కొతో తుమ్ బాప్ కహెంగే నా. లౌకిక తండ్రికి ఏమంటారు? నానా అనేసి చెప్తారు. ఉన్కొతో తుమ్ భాయి నే కహ సక్తే హో. లౌకిక నాన్నకి ఎవరైనా సహోదర అనేసి పిలుస్తారా? లేదు కదా. ఆర్డినరీ వే మే బాప్ కో బాపి కహెంగే. ఆర్డినరీ మార్గంలో కూడా తండ్రికి తండ్రి అనేసి చెప్తారు. బుద్ధి మే హే యహ హమారా లౌకిక్ బాప్ హై. జ్ఞాన్ తో హై నా, యహ జ్ఞాన్ బడా విచిత్ర హై. బుద్ధిలో ఉంది కదా లౌకిక తండ్రి అనేసి, జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానము చాలా విచిత్రమైన జ్ఞానం. आजकल करके नाम भी ले लेते हैं परंतु कोई विजिटर आदि बाहर के आदमी के सामने भाई कह तो वे समझेंगे इनका माता खराब हो गया है. అర్థమైందా? బాబా ఇక్కడ ఏమంటారంటే వర్తమాన సమయంలో పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. కానీ ఎవరైనా విజిటర్ వస్తారనుకోండి, వాళ్ళ ఎదురుగా లౌకిక భర్త గారికి భాయి అనేసి పిలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళతో ఏదో కొద్దిగా హెచ్చు తక్కువ అయిపోయింది అనేసి అనుకుంటారు. కానీ బాబా ఏమంటారంటే చాలా యుక్తిగా ఉండాలి. మీ యొక్క జ్ఞానం గుప్తమైనది, మళ్ళా గుప్త సంబంధం. इसमें बड़ा युक्ति से चलना है लेकिन एक दो को रिगार्ड देना अच्छा है. యుక్తిగా నడవాలి, పరస్పరంలో రిగార్డు కూడా ఇవ్వాలి. లౌకిక్ సే బి తోడ్ నిభానా హై, బుద్ధి చలి జాని చాయే ఊపర్. లౌకికంలో కూడా బాబా చెప్తారు మీరు నిభాయించాలి, కానీ మన యొక్క బుద్ధి యోగం ఎక్కువ ఎక్కడ ఉండాలి? బాబా వైపే పైనే ఉండాలి. हम बाबा से वर्षा ले रहे हैं
బాకీ చాచేకు ఏమని గుర్తుపెట్టుకోవాలి, బాబా నేను మీ నుండి వారసత్వాన్ని పొందుతున్నాను. గుర్తుందా? మన మనసు పైకి ఉండాలి అంటే బాబా యొక్క స్మృతిలో అలా అనుకోవాలి. చాచా చాచే చాచా బాప్ బాప్కు బాప్ కహనా పడేగా. ఎవరైతే చిన్నాన్న పెద్దనాన్న ఇవి ఉంటారు కదా, వాళ్ళకి ఏమనగాలి, అదే దృష్టితో చూడాలి, మాట్లాడాలి, లేక అదే విధంగా సంబోధించాలి. जो बीके नहीं बने हैं तो वह भाई बहन नहीं समझेंगे. जो ब्रह्मा कुमार कुमारिया बने हैं वही इन बातों को समझेंगे. ఇలాంటి విషయాలన్నీ ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే బీకే అవ్వలేదు వాళ్ళకి అర్థం అవ్వదు. బాబా పిల్లలు ఎవరైతే అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుంది ఈ విషయాలు. बाहर वाले तो पहले सुनकर चमकेंगे. इसमें समझने की बड़ी अच्छी बुद्धि चाहिए. ఇవన్నీ విషయాలు వెలుపల ఉన్నవాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు అనుకుంటారు. కానీ ఇందులో బాబా చెప్తారు, చక్కగా బుద్ధి ఉండాలి. బాబా మీ పిల్లలకి విశాల బుద్ధిగా తయారు చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు హద్దు బుద్ధిలో ఉండేటటువంటి వారు, ఇప్పుడు మీ యొక్క బుద్ధి అనంతమైన విషయంలో ఉన్నది. हमारा वह बेहद का बाप है, यह सब हमारे भाई बहन है. बाकी संबंध में तो बहू को बहू, सास को सास ही कहेंगे, बहन थोड़ी कहेंगे. మన యొక్క బుద్ధి ఇప్పుడు బాబా వైపు ఉంటుంది. మరి మనకు తెలుసు అందరూ కూడా సహోదర సహోదరులని, కానీ సంబంధంలో వస్తే సంబంధంలో అదే సంబోధన చేసుకోవాలి. అంటే ఏంటి? కోడలికి కోడలనేసినే పిలవాలి, అత్తగారికి అత్తగారి అనేసి పిలవలసి పడుతుంది. అలా అనేసి అత్తగారికి సహోదరి అని పిలవడానికి అవుతుందా? లేదు కదా. ఆతేతో ఆతేతో దోనో హే ఘర్ మే రహతే భీ బడి యుక్తి సే చల్నా. అత్త కూడా ఇద్దరు కూడా రావచ్చు జ్ఞాన మార్గంలో, అయితే కూడా చాలా యుక్తిగా నడవాలి. లోక సంగ్రహార్థం కూడా చూడాలి కదా. లేదు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి వీళ్ళు పతిని సహోదర అనేసి అంటారు, మళ్ళా అత్తగారికి సహోదరి అనేస్తే ఉన్నారు అనేసి అనుకుంటారు కదా. వాళ్ళు ఏం నేర్పిస్తారు ఇదంతా కూడా అనేసి అనుకుంటారు. ఏ జ్ఞాన్కి బాధ్యతో తుమ్మి జానా అవర్ నా జానే కోయి. ఈ జ్ఞాన విషయాలంతా మీకే అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళకి అర్థం అవ్వదు. कहते हैं ना, तुम्हारी गति मति तुम ही जानो. अब तुम उनके बच्चे बने हो तो तुम्हारी गति मत तुम ही जानो. बड़ा संभाल कर चलना पड़ता है, कहाँ कोई मूंजे नहीं. అయితే జ్ఞానం అర్థం చేసుకున్న తర్వాత మీ యొక్క గతిమతిని మీరే అర్థం చేసుకోండి, ఎలా యుక్తిగా నడవాలనేసి బాబా చెప్తారు. చాలా జాగ్రత్తగా నడవాలి. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా కన్ఫ్యూజ్ కావద్దు. तो प्रदर्शनी में भी तुम बच्चों को पहले पहले यह समझाना है कि हमको पढ़ाने वाला भगवान है. ఏం చెప్పాలి ప్రదర్శనలో? మొట్టమొదట ఇది చెప్పాలి, మనకి భగవంతుడే చదివిస్తున్నారని చెప్పండి. अब बताओ कौन है, నిరాకార శివ్ యా శ్రీకృష్ణ. మీరు ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఎవరు? నిరాకార శివుడా లేక కృష్ణుడా? శివ జయంతి తర్వాత వస్తుంది కృష్ణ జయంతి. ఎందుకంటే బాబా రాజయోగాన్ని నేర్పించారు. పిల్లల యొక్క బుద్ధిలో ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఎప్పటి వరకు శివ పరమాత్మని అర్థం చేసుకోలేకపోతారో లేక శివుడే రాకపోతారో శివ జయంతిని ఎలా ఆచరణ చేస్తారు? జబ్ తక్ శివ ఆకర్ కృష్ణపురి స్థాపన నా కరే తో కృష్ణ జయంతి బి కైసే మనాయి జాయేగి. ఎప్పటి వరకు శివుడు వచ్చి కృష్ణపురి స్థాపన చేయరో అప్పటి వరకు కృష్ణ జయంతి ఎలా ఆచరిస్తారు? కృష్ణ కా జన్మతో మనాతే హే పరంతు సమస్య థోడీ హే. కృష్ణ జన్మాష్టమి ఆచరణ చేస్తారు, కానీ కృష్ణుడు ఎప్పుడున్నారు, ఎలా ఉన్నారు ఏమి కూడా అర్థం చేసుకోరు. కృష్ణుడు ప్రిన్స్గా ఉండేవారు, తప్పకుండా వాళ్ళు స్వర్గంలో ప్రిన్స్గానే దేవీ దేవతల యొక్క రాజధాని ఉండింది. సిర్ఫ్ ఏక్ కృష్ణతో బాద్షాయి నహీ మిలే హోగి. కేవలం ఒక్క కృష్ణుడికే రాజ్యాధికారం లభించలేదు. జరూర్ కృష్ణపురి హోంగినా కైతే భీ హే కృష్ణపురి और यह है कंसपुरी. कृष्णपुरी कंसपुरी खत्म हुई, फिर कृष्णपुरी స్థాపన होगी. కంసపురి సమాప్తం అయిపోయిన తర్వాత మళ్ళా కృష్ణపురి స్థాపన అయిపోతుంది. ఇది భారతంలోనే జరుగుతుంది. నయి దునియా మే థోడీ యహ కమ్ సాది హో సక్తే హై.
కొత్త ప్రపంచంలో ఇలాంటి కంసుడు ఉంటారా అంటారు బాబా. కంసపురి కథం కంసపురి ఏమైపోతుంది, సమాప్తం అయిపోతుంది. తర్వాత కంసపురి దేనికి అంటారు బాబా, కలియుగానికి అనేది. యా తో దేఖో కిత్నే మనుష్య సత్యమే థోడే హోతే హే, దేవతోనే కోయి లడాయి నహీ, దేవతలు ఏమైనా యుద్ధం చేశారా, అది లేదు. కృష్ణపురి అని చెప్పండి, లేదా విష్ణుపురి అయినా సరే చెప్పండి, దైవీ సంప్రదాయ పురి అయినా చెప్పండి. అయితే ఇదేంటిది బాబా చెప్తారు, ఇది అసురీ సంప్రదాయస్తులు ఇక్కడ ఉంటారు. బాకీ నా దేవత और असुरों की लड़ाई हुई, దేవతలది మరి అసురులది పరస్పరంలో యుద్ధమేం జరగలేదు. మళ్ళా కౌరవులది పాండవులది కూడా లేదు. ఇప్పుడు మీరు రావణుడి మీద విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. బాబా ఏమంటారంటే 5 వికారాల మీద విజయాన్ని ప్రాప్తి చేసుకుంటే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఇందులో ఏం యుద్ధం చేస్తారు అంటారు బాబా. లడ్నే కా నామ్ లే తో హింస హో జాయ్, ఒకవేళ యుద్ధం చేసేది యుద్ధం అంటే అది కూడా ఒక హింసయే కదా, అవునా లేదా. रावण पर जीत पानी है, परंतु नॉन वायलेंस से सिर्फ बाप को याद करने से हमारे వికర్మ వినాశ हो जाते हैं. బాబానికి స్మృతి చేస్తే మన ఆత్మలో ఉండేటటువంటి వికర్మలు పాపకర్మలన్నీ కూడా సమాప్తం అయిపోతుంది. లడాయికి कोई बात नहीं. बाप कहते हैं तुम तमो प्रधान बन गए हो, अब फिर क्या बनना है. మీరు తమో ప్రధానం అయిపోయారు పిల్లలారా, మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి, సతో ప్రధానంగా తయారు కావాలి. భారతంలో రాజయోగము చాలా ప్రసిద్ధమైనది. బాబా ఏమంటారంటే పిల్లలారా, నాతో మీరు యోగం ఉన్నట్లయితే మీ పాపాలన్నీ కూడా సమాప్తం అయిపోతుంది. బాబాయే కదా పతిత పావనుడు అన్నప్పుడు వాళ్ళతో సంబంధం ఉంటే వాళ్ళతో ఉద్యోగము జోడించుకోవాలి, అప్పుడే పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇదంతా మీరు ప్రాక్టికల్లో బాబాతో యోగం చేసుకుంటున్నారు కదా, ఇందులో ఏ విషయంలో కూడా యుద్ధం చేసే అవసరం లేదు. जो अच्छी रीति पढ़ेंगे और बाप के साथ योग लगाएंगे तो क्या होगा. 2 మాట చెప్తారు లాస్ట్లో బాబారు, చక్కగా చదవాలి, బాగా యోగం బాబాతో ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఏమిస్తారు బాబా మనకందరికి కూడా, ఆస్తి ఇస్తా అంటారు బాబా. అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बाप को रूहानी बच्चों की याद प्यार और नमस्ते. भाई भाई की दृष्टि का अभ्यास करते हुए लौकिक संबंधों से तोड़ निभाना है. సహోదరత్వ దృష్టి అభ్యాసంతో లౌకిక బంధనాల్ని నిభాయించాలి, చాలా యుక్తిగా నడవాలి. వికారి దృష్టి పూర్తి ఉండరాదు. తీర్పు సమయంలో సంపూర్ణ పావనలుగా కావాలి. సరేనా. మళ్ళా ఈ రెండోది, బాబ్ సే పూరా వర్షా లేనే కే లియే క్యా కరేంగే. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని పొందడానికి కోసం ఏం చేయాలి, చక్కగా చదువుకోవాలి. తర్వాత పతిత పావన బాబాతోనే యోగం చేసుకోవాలి, అప్పుడు ఆత్మ ఏమైపోతుంది, పావనంగా తయారవుతుంది. ఇప్పుడు స్లోగన్, कर्मेंद्रियों को फुल स्टॉप देकर अपने संपन्न स्वरूप को प्रत्यक्षता करने वाले साक्षात्कार मूर्ति भव. తన బలహీనతని ఫుల్ స్టాప్ పెట్టి సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేవారే సాక్షాత్కార మూర్తులు. మనది ఎంత మంచి సంపన్న స్వరూపం ఉంది కదా, అది గుర్తు చేసుకుంటే బాబా ఏమంటారో అదే సాక్షాత్కారం. विश्व आपके कल्प पहले वाले संपन्न स्वरूप पूज्य स्वरूप का स्मरण कर रही है. విశ్వము మీ యొక్క కల్ప ముందు యొక్క సంపన్న స్వరూపము పూజ్య స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అందుచేతన ఇప్పుడు మీ యొక్క సంపన్న స్వరూపాన్ని ప్రాక్టికల్ ప్రత్యక్షంలో తీసుకురండి, అంటే ప్రఖ్యాతి చెందాలి. బీతి హుయి కమ్జోరియోं को फुल स्टॉप लगाओ. ఏది గడిచిపోయిన బలహీనతలు ఉన్నాయి కదా, అది ఫుల్ స్టాప్ పెట్టండి. దృఢ సంకల్పం ద్వారా పాత సంస్కారాలు స్వభావాల్ని సమాప్తం చేయండి. దూసరోं को कमजोरी की నకల్ మత్ కరో. ఇతరుల బలహీనల తాలూకా నకిలీ చెయ్యొద్దు. అవగుణ ధారణ చేసేటటువంటి బుద్ధిని సమాప్తం చెయ్యండి.
దివ్య గుణాల్ని ధారణ చేసి సతో ప్రధాన బుద్ధిని ధారణ చేసుకోండి. అప్పుడే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. స్లోగన్, अपने अनादि और आदि गुणों को స్మృతి में रख उनको స్వరూప్ में लाओ. లాస్ట్ బాబా అంటే ఏమంటారంటే తన యొక్క ఆది అనాది గుణాల్ని స్మృతిలో తెచ్చుకోండి మరియు స్వరూపంలో తీసుకురండి. ఓం శాంతి. तुमको निहारने को दिल ये चाहता है, प्रभु तुमको निहारने को दिल ये चाहता है, मन में उतारने को दिल ये चाहता है। तुम सामने हमारे, तुम साथ में हमारे, तुम सामने हमारे, तुम साथ में हमारे, तो भी पुकारने को दिल ये चाहता है, तुमको निहारने को दिल ये चाहता है, मन में उतारने को दिल ये चाहता है। ये ज्योति बिंदु प्यारा, क्या रूप है तुम्हारा, किरणों ने रूहों का रूप है संवारा, रूप है संवारा, किस्मत संवारने को दिल ये चाहता है, मन में उतारने को दिल ये चाहता है। तुम सामने हमारे, तुम साथ में हमारे, तो भी पुकारने को दिल ये चाहता है, तुमको निहारने को दिल ये चाहता है। पलकों ना बंद होना, ये पल न जाने देंगे, पलकों ना बंद होना, ये पल न जाने देंगे, मिलकर बाद हमको अब हम जुदा न होंगे, अब हम